సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను డైమండ్ 3 ఎక్కే స్టేజ్లో అయితే ఉన్నాను అనమాట. మనకైతే ఇంకొక 29 పాయింట్స్ అలా రావాలి. వచ్చేస్తే కూడా ఇప్పుడు మనం అయితే బియర్ అయితే ఇప్పుడు సోలోగా ఆడిపోతున్నాం. కన్ఫామ్గా ఎక్కేద్దాం. నేను ఎక్కేంత వరకు ఆపను, మీరు నేను ఎక్కించేంత వరకు చూడడం ఆపొద్దు, ఇద్దరం ఆపొద్దు. ఓకే గాయస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా బాదేయండి. ఓకే, మనమైతే ఇక్కడ కూర్చున్నాం. త్రీ, 2, 1 గో. ఎప్పట్లాగే మళ్ళీ మనం పీక్లో దిగుతున్నాం. ఇరవై 25 మందిని కిల్ చేస్తే ఏది ఇస్తుందంట, కానీ నేను అంతమంది కిల్ చేయను కదా, బేగా చచ్చిపోతాను. మనం పీక్లో ఇప్పుడు ల్యాండ్ అవుతాం. 400 వచ్చేస్తాం. పర్లే, మీకు ర్యాంక్ ఎక్కువ పెరగాల అంటే ఫస్ట్ పీక్లో దిగిపోండి. ఒక ఇద్దరిని కిల్ చేసేయండి. దాని తర్వాత సెల్ఫ్ రివైవ్ ఉన్నలోపే ఇద్దరిని కిల్ చేసేయండి. దాని తర్వాత సెల్ఫ్ రివైవ్ ద్వారా మీకు రివైవ్ వచ్చేస్తుంది. అప్పుడు శుభ్రంగా మీరు ఏది చేస్తే అది చేసుకోండి. అంటే ఐ మీన్ ఎక్కడైనా వేరే దగ్గర ఫ్యాక్టరీ, క్లాక్ టవర్ అలాంటి పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్న భీమ్ శక్తి దగ్గర అలాంటి వీటి దగ్గర వెళ్ళిపోయి ఫుల్ లూట్ చేసుకొని టాప్ 10 వరకు ఉండి, అంటే మధ్యలో 2-3 చంపండి. చంపగలుగుతాను అన్నప్పుడే చంపండి, లేకపోతే వద్దు. అప్పుడు 2-3 కిల్ చేసుకుని టాప్ 10 వరకు ఉన్నాక ఆలాలు కొట్టుకుసేస్తారు అలవలాగా. లాస్ట్లో ఒక్కడిని కిల్ చేసి బోయ కొడితే విపరీతంగా పెరిగిపోద్ది. మీకు ఇంక చెప్పక్కర్లే. సో ఓకే, పర్లేదు. ఈడవడానికి అది నుంచి కొట్టేశాడు. నేను మీతో మాట్లాడుతున్నానని కొట్టేశాడు. అయితే ఇప్పుడు ఈ ఇంట్లో దగ్గర దిగుదాం. ఇంట్లో ఎనిమిస్ లేనట్టున్నారు, లేరు. ఇక్కడ దిగుదాం మనం. నేను నిన్న వీడియో పెట్టాను కదా, డైమండ్ 2 ఎక్కింది. అందులో ఎవరో కామెంట్ చేశారు, సౌండ్ అది బ్యాక్గ్రౌండ్ బాగా రావట్లేదు చూసుకో అని చెప్పేసి. ఇప్పుడు బాగానే వస్తుందా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేనైతే దాన్ని చదివేసి దానికి ఆన్సర్ కూడా చెప్తాను ఇప్పుడు. అది కూడా నిన్న ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అది వచ్చింది, ఫ్యాన్ అది వేసి అలా వదిలేసాను నేను. ఫ్యాన్ సౌండ్ అనుకుంటాను, నాకు తెలిసేది. ఈసారి నుంచి అవేం ఉండవు, క్లీన్గా ఉంటుంది మీకు వీడియో. ఓకే, మనకైతే కింగ్ ఫిషర్ దొరికింది. మ్యాక్ 10 కూడా. పైన పెద్ద వార్ అయిపోతుంది, దూరిపోలి మా అర్జెంట్ మధ్యలోకి. మనకు ఆగదు కదా, అర్జెంట్ దూరిపోలి. చూసి నా చేతిలో మంచి గన్లు కూడా లేవు, కానీ అది ఆతృత. ఎవడో ఖాళీకి వెళ్ళిపోతుంది, ఎవడాడు? ఊరే చాలా దారుణం. ఇదేంటి కానీ లాస్ట్ మ్యాచ్ నేను మామూలుగా ఆడుకున్నాను. లాస్ట్ మ్యాచ్ 560 అంతా డ్యామేజ్ కొట్టాను, 0 కిల్స్. అంత బాధ వేస్తుంది తెలుసా. మీకు కూడా ఇదే అయ్యి ఉంటుంది ఎప్పుడైనా? అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఎవడు కనిపించలేదు. అదిగో కాంగు చూచా దారాను పైకి లేని కొడతా. చచ్చాడు. అరే చాలా దారుణం రా, అంత కొట్టాను కదరా నేను. అరే వీళ్ళు మ్యాగులు ఏం ఆడుతారా నాయన, వీళ్ళు మ్యాగులు దెబ్బ. +5 చాలా దారుణం. ఇంకొక 23 స్టార్స్ కావాలి. 23 స్టార్స్ పాయింట్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఎప్పట్లాగే పీకులు అయితే దిగుదాం.
ఏ యూట్యూబర్ నేనే యూట్యూబర్. ఇడాడు నన్ను చూసి చచ్చిపోయినట్టు ఉన్నాడు దెబ్బకి. అట్లుంటుంది మరి మన ధోని. అప్పుడే నాకు ఇది కావాలి, ఇదేంటి ఇక్కడ డేట్ లేదు అన్నీ అమ్ముడిపోయే వేస్ట్. ఎప్పటిలా మళ్ళీ మనం పీక్లో దిగుతాం, రివైవ్ వస్తుంది. శుభ్రంగా ఎక్కడికైనా వెళ్ళి కొద్దిగా అలా స్లోగా వెళ్తూ బోయ కొట్టేయడమే. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు కానీ బోయ ఒక టాప్ 3 వరకు ఉంటే గజ్జాగా ఒక 20+ వెళ్ళిపోద్ది చాలు. మనకి అది 23 వస్తుంది చాలు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కడిని కిల్ చేసినాం మనకు చాలు. ఓకే, వేగన్ G36 థామ్సన్ పర్లే, 2 మంచివి. అనగతి లేదా పెద్ద యుద్ధం అయిపోతుంది, దూరపడి మన వచ్చిన మధ్యలోకి. అనగతి నుంచి వెళ్ళి వేసేస్తాను ఇప్పుడు, నేను వేసేస్తానండి ఇప్పుడు. నా వెనకాతలు ఇంకెవడో ఉన్నాడు, అదిగో చూస్తాడు. ఓడి అమ్మ దడ్డిసిందిరా. ఒక్క నిమిషం, దిస్ ఇస్ క్రాషింగ్ గాయస్. నాకు ఇదేం పని చేయట్లేదు రే, స్క్రీన్ ఏం పని చేయట్లేదురా నాకు సడన్గా. దేవుడా నన్ను ఇలా ఎవరు చూడకుండా ఉంటే చాలు. అరే ఇడు విచ్చికి ఇక్కడ మెడ్ అవుతున్నాడు రా, వేసి వచ్చురా. కానీ అది క్రాష్ అయిపోయింది ఫుల్. చే చూస్తాడు రా, వేస్ట్ సెల్ఫ్ రివైవ్ ఉంది. ఓ మళ్ళీ ఇప్పుడు పని చేస్తుంది చూడండి. దీనికి ఎంత అంటే చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ ఎనిమిస్ ఉన్నారు, మనకి ఇక్కడ వద్దు. ఈ పెంట్ హౌస్లో దిగుదాం. కిందన సముద్రం ఉంది. రేడి ఇల్లు కట్టుకున్నాడు కానీ సామాన్లు ఎలా పెట్టుకోవాలో తెలియదురా ఫేశ్వరుడికి. విండో దగ్గర పెట్టాడు చూడండి, సోకేషన్ తీసుకొచ్చి. వేస్ట్ ఫెలో. ఈసారి కన్ఫామ్గా మ్యాగ్ కట్టుకుంటాను. లాస్ట్ మ్యాచ్ చేయడానికి మీరే చూసారు కదా. మనకి 2 గన్నులు చాలు, గేమ్ మొత్తం ఆడించవచ్చు. ఇక్కడ ఎవడో ఉన్నాడు, పైన ఇంకెవడు ఉన్నాడు కొండపైన. గెలుక్కొద్దు, ఇద్దరు కొట్టు చచ్చిపోతారు. మధ్యలో మనం దూరిపోదాం. మనం పైకి వెళ్దాం. గాయస్ ఇంక ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి గాయస్. ఇలా మనం చుట్టూ తిరిగితే అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఎవడు లేడు. ఐ థింక్ ఆ ఇంటి దగ్గర ఉంటాడు. కిందనైతే ఉన్నాడు ఒకడు. ఇక్కడ పెద్ద వారు అయిపోతుంది. దూరిపోలి పిల్లడేనా 1 కిల్ బోల్తే. ఎల్ షేప్ బిల్డింగ్లో ఒకడు ఉన్నాడు, ఆడు కూడా అలా బ్యాక్ అయిపోయాడు. వీడు నన్నే చూస్తున్నాడు, నేను ఎప్పుడు చచ్చిపోతానా అని చెప్పేసి నన్నే చూస్తున్నాడు వీడు. నేను చావనుగా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికిట్స్ లేవు. మన అర్జెంట్కి ఇప్పుడు మెడికిట్ లేరుకోండి. బికాజ్ మన నన్ను కొట్టినప్పుడు ఈ మెడికిట్ యూజ్ అవుతాయి, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇదంతా క్లాత్ కదా, ఈ హౌస్ క్లాత్ కదా, బుల్లెట్స్ దీంట్లో నుంచి వచ్చేది కదా, ఎందుకు రావట్లేదు? అదే ఫ్రీ ఫైర్ టాలెంట్. స్కోప్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఎవడు లేడు. మనం అయితే ఆడ దగ్గరికి వెళ్ళి లూట్ తీసుకుందాం. ఇప్పుడు ఆడ దాంట్లో ఏమో ఉంటాయేమో.
నాకు అక్కడ ఆవిడ ఎనిమి ఉన్నాడు. అరే ఇంకొకసారి సిగ్నల్ ఇవ్వంటారు వచ్చేస్తాంటారు నేను. ఇంకొకసారి సిగ్నల్ ఇవ్వండిరా. నాకు సిగ్నల్ కావాలి. ఇక్కడ నుంచి ఆవిడ కనిపించలే. మనం కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. పైనుంచి ఇక్కడ నుంచి ఆవిడ కనిపించలే. ఇక్కడ ఆవిడ లేడు. పైన కొట్టేసుకుంటున్నారు ఎవరో. అదిగో పిల్లడు. అరే ఆడు ఫుల్ డ్యామేజ్ రా. ఇప్పుడు ఒక బుల్లెట్తో అయిపోతాడు రాడు. మ్యాగ్ మా దగ్గర మ్యాగ్లు ఉన్నాయిరా. ఇందాక గేమ్ నుంచి అలా కొట్టుకి చంపేస్తున్నారా. కాయచ్చిపడి మన దగ్గర అర్జెంట్ మెడికెట్లు కావాలి. మెడికెట్స్ లేవు, వీడి దగ్గర లేవు. రే మెడికెట్లు లేకుండా ఎలా ఆడేస్తున్నాం రా. సూపర్. నాకు ఇక్కడ ఆవిడ కనిపించలే. ఇందాక ఇక్కడ నుంచి సిగ్నల్ వచ్చింది. ఇద్దరు కొట్టేసుకుంటున్నట్టు వచ్చింది. ఇద్దరిలో ఒకటి చచ్చిపోయిన ఇంకోటి ఉండాలి కదా. ఏడాడు కనిపించలేదు. ఇంట్లో ఏమైనా మెడికిట్స్ ఉంటాయా? మెడికిట్లు కావాలి. ఏకే మనకు వద్దు ఇప్పుడు. ఇంటిపైకి ఎక్కుదాన్ని. సేఫ్ జోన్ కూడా పడిపోయింది. ఇక్కడ ఉంది గాయస్. నా స్ట్రైట్గా ఉన్న ఎల్షేప్ బిల్డింగ్లో అయితే ఒకడు ఉన్నాడు. చూసాడు మన వెనకాల నుంచి వెళ్ళిపోతాం. ఈ కొండ పైన ఉన్నాడు. మనం ఈ కొండ ఎక్కుతాం. ఆ కొండ పైన ఉన్నాడు. స్టక్ అయిపోయాడు గాయస్. కొట్టియచ్చు మనం అన్నీ. ఎవడు రెడీ హ్యాకర్ కన్నా దారుణంగా వెళ్తున్నాడు. అరే అన్ని 25 పడే కదరా. అరే అనవసరంగా రీలోడ్ అయ్యిందిరా. ఆడు గ్లోవల్ వేస్తాడు వేస్ట్ ఫెలో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా ఆడికి. నేను చంపుతున్నాను కదా, ఇచ్చాలి కదా. ఆడు ఈ ఎల్షేప్ బిల్డింగ్లో ఉన్నాడైతే అయిపోయాడు. ఏడు సప. ఆడదిగో ఆడు పారిపోతున్నాడు. ఆడు వేరే లెవెల్. ఆడు ఇప్పుడు ఆడిని గెలకడం అంత అవసరం లేదనుకో. మనం ఎక్కడెక్కడే తెలియదు. బికాస్ మనకి ఇక్కడే సేఫ్ జోన్ ఉంది. ఆ పైన ఉన్నోడి దగ్గర మెడికెట్లు ఉంటాయి. పారాఫిల్ ఉంది ఇక్కడ. అదే M10 అనుకుంటున్నాను. 4x స్కోప్ దొరికింది చాలు. ఎక్సమైట్ ప్లాస్మా. మనమైతే మన బుర్ర చిట్లిపోయింది ఆడు కొట్టిన కొట్టుకి. 2 కిల్లు ఓకే 10 అలా. చూసారా అండ్ సింపుల్ చెప్పాను. పీక్లో దిగడం, ఇద్దరిని చంపడం, మళ్ళీ సెల్ఫ్ రైవ్ వస్తుంది. టాప్ 10 వరకు ఉండి వేసేయడం. ఇక్కడ ఆవిడతో లూట్ బాక్స్ ఉంది. వెళ్దామా వద్దా? వెళ్దాం. ఇందులో ఏమైనా ఉంటాయా? వీడు ఫుల్ లాంగ్ రేంజ్ అనుకుంటాను. సెకండ్ జోన్ వస్తుంది. నేను ఇద్దరిని కిల్ చేశాను. ఇంకా 10 మంది ఉన్నాను. వీడు జిప్ లైన్ ఎక్కేసి ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఎవడు మళ్ళీ వచ్చాడు. ఎవడు మమ్మీడు ఆడుకుంటున్నాడు. ఇలా కాదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీ వస్తున్నాడు. లేడు, రావట్లే. ఈ రాయల వెనకాతల నుంచి అలా వెళ్ళిపోదాం మనం. ఎక్కడ దాక్కుందాం. అయితే ఇక్కడ ఆవిడ లేడు అంటే ఆడు తిరిగి వెళ్ళినట్టున్నాడు కిందకి. అదే వస్తున్నాడు.
అదిగోరా వెళ్ళిపోయాడురా. వద్దు, మళ్ళీ అక్కడ కానీ మనం దిగామో ఆడు కొట్టేస్తాడు. అదే ఆడ మాస్టర్ ప్లాన్. మనం ఏం చేద్దాం అంటే ఈ రాయి దగ్గర ఉన్నాం గ్లోవల్ వేసి, అటు రాగానే ఎంత బాగా చెప్పాను, అంతే బాగా అవుతుంది అనుకుంటున్నాను. నా పెట్ ఒకటి భయపెట్టేస్తుందిరా ఫస్ట్ నన్ను, ఇంకెవడు కాదు నన్ను, నా పెట్టే భయపడ. నీకు వస్తున్నాడు, ఆడు వస్తున్నాడు. అందుకే కదా ఉంటుందిలే, అయిపోయింది రీడ్ పని. నాకు తెలుసు, నా వల్లే టాప్ 5 వచ్చింది. ఎస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. అక్కడ ఎవరో ఎనిమి ఉన్నట్టు చూపిస్తుంది. వీడి దగ్గర ఏమైనా మెడికెట్లు ఉంటాయా? ఉన్నాయి. అరే సూపర్ మెడికెట్ కావాలా వద్దా? వద్దులే, అక్కడ ఫైట్ అయిపోతుంది. ఇంకా 4 ఉన్నారా? అక్కడ ఆల్రెడీ ఎక్కువ 2 ఉన్నారు. 2 ముగ్గురు అక్కడ ఉన్నట్టున్నారు. మంచిగా ఇటు పక్కలో వేసాడు వాడు, తెలివైన వాడు. మనకి హుకాంగ్ ఉంది కదా, ఇక్కడ గ్లోవల్ వేద్దాం. ఆడు కనీసం నన్ను దేకను కూడా దేకట్లేదు. ఆడు ఇడు వస్తాడు, పడిపోద్దురు. ఇప్పుడు నేనే కొడతాను రండి. అరే 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 ఏమైందిరా అసలు? ఏ గన్నులతో కొట్టాడు రాడు? M10 AWM M10 త్రిబుల్ చిప్, ఈ బాంబుల గన్ను. ఓకే, ఎలాగోలా టాప్ 2 కదా, టాప్ 3 కదా. టాప్ 2 కూడా బోయ కొట్టినాడు, చూసేస్తే అయిపోయి. నాకు తెలుసు ఆల్మోస్ట్ ఇప్పుడు డైమండ్ 3 ఎక్కేస్తాం. ఇంకా ఎక్కలేదంటే అది మన బ్యాడ్ లక్. ఇది టాగ్ వెళ్ళిపోతున్నాడు. ఎవడున్నాడని అది దొరికేశాడు. మనోడు కొడతాడు, ఈడు కొడతాడు, మనోడు కొడతాడు, ఈడు కొడతాడు. అట్ట నుంచి వస్తాడా, ఇటు నుంచి వస్తాడు, అటు నుంచి వస్తాడు, ఇటు నుంచి వస్తాడు. ఇటు పాపం ఏం అర్థంగా. రే 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 ఆడు రాయాలనుకుంటున్నాడా, బాంబులు అనుకుంటున్నాడు రా? ఏట్రా అలాగే వేసాడు, టక్కి టక్కు అనుకుని. మొత్తాన్ని బోయ కొట్టేశాడు, చాలా సూపర్ కొట్టాడు. మనమైతే ఇప్పుడు డైమండ్ 3 23 కరెక్ట్గా ఎక్కింది. డైమండ్ 3కి అయితే ఈ వీడియోలో వస్తాం మనం. ఓకే, ఇంకా మనకొక 126 పాయింట్స్ అలా కావాలనుకుంటాను డైమండ్ 4కి. నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా డైమండ్ 4 అయితే ఎక్కేద్దాం, అది పక్కా. టుమారో మార్నింగే నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతగా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏంటి నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.